వరల్డ్ క్రికెట్ని డామినేట్ చేసిన విరాట్ కోహ్లీ కూడా హీ సఫర్డ్ ఫ్రమ్ ఇంపాస్టర్ సిండ్రోమ్. ఏమిటి ఆ కథ ఏంటి చెప్తాను, బట్ దానికంటే ముందర ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి? మీరు మీ జీవితంలో చాలా పై స్థాయికి చేరుకున్నా, బోల్డ్ సక్సెస్ చూసినా కూడా ఆ సక్సెస్కి మీకు అర్హత లేదేమో అన్న ఒక ఫీలింగ్ కలగడం, మీ చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారేమో అన్న ఒక ఫీలింగ్ కలగడం, నాకు వచ్చిన సక్సెస్ లక్ కారణంగా వచ్చిందేమో అనిపించడం, నేను చేస్తున్న పనికి డూ ఐ డిజర్వ్ ఇట్ అన్న ఫీలింగ్ కలగడం, ఇవన్నీ ఇంపాస్టర్ సిండ్రోమ్కి లక్షణాలు. గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఈ ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ సమ్ టైమ్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సమ్ టైమ్స్ ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి అండ్ మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటారు. విరాట్ కోహ్లీ కూడా తన ఇండియా క్యాప్టెన్సీ వదిలేసిన తర్వాత ఇలాంటి ఆలోచన తనకే వచ్చాయట. నెట్స్కి వెళ్ళినప్పుడు కూడా తను సరిగ్గా ఆడకపోతే కొత్తగా వచ్చిన యంగ్స్టర్స్ తన గురించి ఏమనుకుంటారో అన్న ఆలోచనలు కూడా వచ్చేవిట. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హీ టుక్ సపోర్ట్ ఫ్రమ్ రాహుల్ ద్రావిడ్ అండ్ విక్రమ్ రాథోర్. వాళ్ళతో మాట్లాడి ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేశాడు. సో మీకు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను ఇక్కడ డిజర్వ్ చేస్తానా, నేను ఇక్కడ ఉండాలా ఉండకూడదా అని ఒకవేళ ఫీలింగ్ కలుగుతుంటే, రిమెంబర్ యు ఆర్ నాట్ అలోన్, ఎవ్రీ వన్ గోస్ త్రూ ఇట్. నేను, మీరు, వీఆర్ గోయింగ్ త్రూ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. యూ క్యాన్ ఓవర్కమ్ ఇట్. One cheat is fake it till you make it.